మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు ఈ దినం అనుగ్రహించిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ వాక్యము తండ్రి అయిన దేవుడు యాకోబుని గురించి మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేను, నీవు భయపడకము, దిగులు పడకము, జడియకము, నీకు తోడై ఉంటాను, నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుని, భయపడకము, నేను నిన్ను ఆదుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. యాకోబును ఏర్పరచుకున్నాడు దేవుడు. అబ్రహాము ద్వారా అబ్రహామును ప్రేమించి నా స్నేహితుడనే అబ్రహాము అని సంబోధించి, అబ్రహాము ద్వారా ఇస్సాకును యాకోబును ఏర్పరచుకుని, యాకోబు ద్వారా విస్తారమైన జనమును పుట్టించి, ఇస్క్రేణులంత విస్తారమైన జనమును, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన జనమును పుట్టించి, వారి చేత భూమిని నిండించి ఆయన బిడ్డలుగా జీవించడానికి యాకోబును ఏర్పరచుకుని ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, బూదిగంతముల ఎంతటను నిన్ను పోగు చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకుంటుని అంటున్నాడు. నీకు తోడై ఉంటాను అంటున్నాడు. భయపడకము అంటున్నాడు. నేను నీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. దిగులు పడకము అంటున్నాడు. నేను నిన్ను బలపరుచుదును అంటున్నాడు. నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండినప్పుడు వారి పితరుడైన అబ్రహామును ప్రేమించి అబ్రహాము ద్వారా వారి బిడ్డలను ఆశీర్వదిస్తూ యాకోబు ద్వారా ఈ విధముగా దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన తరతరాల వరకు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుణ్ణి ముందుగా మనము ప్రేమించాలి. మనము ప్రేమించినప్పుడు మన సంతానము, వారి సంతానము, వారి సంతానము దేవుడి చేత ఈ విధముగా ఆశీర్వదింపబడతామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నిన్ను నేను ఉపేక్షించను అంటున్నాడు. మనకు తోడుగా ఉంటానంటున్నాడు. మనల్ని భయపడొద్దు అంటున్నాడు. నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాము. మనకి ఏ అవసరం వచ్చినా, ఏ అక్కరగా ఉన్నా, మనము ఎట్టి పరిస్థితులలో ఉన్నా దేవుడు తప్పక మనకి సహాయం చేసి ఆయన కృప చేత మనల్ని బలపరిచి మనల్ని ఆయన జనముగా జీవింప చేసుకుంటూ ఆయన రాజ్య వారసులుగా మనల్ని తీర్చిదిద్దే దేవుడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న జనములన్నిటికంటే నిన్ను ఎక్కువగా హెచ్చించును అంటున్నాడు. భూమి మీద ఉన్న జనములన్నిటికంటే నిన్ను ఎక్కువగా హెచ్చించును అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఈ వాక్యము ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనము, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన సంతానముగా పిలువబడుతున్న మనము కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. ఆయనను ప్రేమిస్తూ, ఆయనను అనుసరిస్తూ, ఆజ్ఞలను గైకుంటూ ఉండినప్పుడు ఈ యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ మనకు కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనము ఈ వాక్యములను మన హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారముగా మనం నడుచుకున్నప్పుడు యాకోబుకి ఇచ్చిన దీవెనలన్నీ, యాకోబుకి తోడై ఉంటానని, భయపడవద్దని చెప్పిన ప్రతి వాగ్దానమును మన పట్ల కూడా దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన అడుగుజాడలు నడుద్దాం. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, మా ప్రభు మీకు ఇష్టమైనటువంటి నాయన జనమైనటువంటి యాకోబు నాయనకు మీరు ఏర్పాటు చేసిన ఈ దీవెనల కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఆశీర్వాదాల కొరకు మీకు స్తోత్రములు. వినిచున్న బిడ్డలందరూ ప్రభువా నాయన ఈ వాక్యం ద్వారా ఇటు ఆశీర్వాదాలను పొందుకొని, ఇటు వాగ్దానాలను పొందుకొని ప్రభువా మీ యందు ఆనందిస్తూ వర్ధిల్లు కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేసే దేవుడవై ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.